హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శైలజాస్ కిచెన్. నేను మీ శైలజ. ఈరోజు వీడియోలో పర్ఫెక్ట్గా స్వీట్ షాప్ స్టైల్లో బూందీ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. విత్ సీక్రెట్ టిప్స్తో చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ముందు వెడల్పాటి మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1.5 కప్పుల వరకు శనగపిండి తీసుకోండి. ఫస్ట్ ఒక కప్పు తీసుకొని ఇలా బాగా జల్లించండి. కంపల్సరీగా జల్లించాలండి. ఇలా జల్లించడం వలన మనకు బూందీ పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా జల్లించిన తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ నేను సీక్రెట్ ఇంగ్రీడియంట్ చెప్పాను కదా, ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి పావు కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ అని కూడా అంటాం. ఈ రవ్వని ఎంత వీలైతే అంత మెత్తని పొడిలా ప్రిపేర్ చేసేసుకొని మనం ముందుగానే జల్లించి పెట్టుకున్న శనగపిండిలో వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసేయండి. దీని వలన మనకు బూందీ ఎక్స్ట్రా క్రిస్పీగా వస్తుందండి. ఇందులోనే మీ రుచికి సరిపడా ఉప్పుని వేసేసేయండి. ఉప్పు ఇప్పుడు కొంచెం వేయండి, తర్వాత వేద్దాం. వాటర్ వచ్చేసి ఇందులోకి 1.25 కప్పుల వరకు వాటర్ పడుతుంది. ఫస్ట్ ఒక కప్పు వాటర్ తీసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేయండి. మనం 1.5 కప్పుల వరకు శనగపిండి తీసుకున్నాం కదా, వాటర్ 1.5 కప్పులు అటు ఇటు పట్టొచ్చండి. సో వాటర్ ఎక్కువ తక్కువ కాకుండా ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని బాగా మిక్స్ చేసేయండి. ఫస్ట్ ఒక కప్పు వేసాం కదా, తర్వాత మరొక పావు కప్పు వేసానండి. పావు కప్పు కూడా వేసాక ఒక్కసారి మిక్స్ చేసేసుకొని చూసారు కదా, ఇలా ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్ అయితే మిగిలిపోయాయి. అందుకేనండి మనం వాటర్ ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా చూసుకుంటూ వేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ చూసారా, ఇలా జారుడుగా ఉండాలన్నమాట. ఇలా ఉంటే మనకు బూందీ పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారు కదా, ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు వీటిని బూందీలాగా వేసేసుకోవాలి. దానికోసం ఇక్కడ నేను చిల్లుల గరిటె తీసుకున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర బూందీ గరిటె ఉంటే బూందీ గరిటెతో కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ మనం బూందీ వేసుకోవడానికి ఆయిల్ బాగా హీట్ చేయాలండి. అలానే మందంగా ఉన్న కడాయి తీసుకొని ఇందులోకి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. అప్పుడే మనకు బూందీ రౌండ్ షేప్లో వస్తుంది. ఇలా కొంచెం పిండి వేసి చూస్తే మనకు బూందీ వెంటనే పైకి రావాలండి. అంత వేడిగా ఉండాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక గరిటెడు పిండి తీసేసుకొని ఇలా పోసేసేయండి. అంతేనండి, మనం పిండి స్ప్రెడ్ చేయకూడదు. అలానే మరో గరిటె కూడా వేయకూడదు. ఒకటే గరిటె వేసేసుకుంటే మనకు ఒకదానికి ఒకటి అతుక్కోకుండా చక్కగా వస్తాయి. చూసారు కదా, మనకు బూందీ దానంతట అదే ఎంత చక్కగా కింద పడుతుందో. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని బూందీ బాగా ఫ్రై చేసుకోవాలి. మనం బూందీ హై ఫ్లేమ్లో ఫ్రై చేయాలండి. మీడియం ఫ్లేమ్లో, లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తే అంత చక్కగా ఫ్రై అవ్వవు. సో ఇలా హై ఫ్లేమ్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుంచి సపరేట్ చేయండి. బూందీ అంతా కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బూందీ వన్స్ తీసిన తర్వాత సెకండ్ వాయికండి మనకు ఆయిల్ బాగా హీట్ చేయాలి. మరలా ఆయిల్ బాగా హీట్ చేసిన తర్వాత మరొక గరిటె వరకు పిండి పోసేసుకొని ఇలా ఉంచేసేయండి. పిండి స్ప్రెడ్ చేయొద్దండి. ఇలా బూందీ అంతా అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు పల్లీలను వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి. ఇలా లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో నుంచి ఒక జాలి గరిటెలో తీసేసేయండి. మీ దగ్గర ఉంటే జీడిపప్పులను కూడా వేసేసి ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఇది పూర్తిగా ఆప్షనలే. ఇలా జీడిపప్పు కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం పల్లీలు తీసుకున్న దాంట్లోనే తీసేసేయండి. అలానే గుప్పెడు కరివేపాకుని కూడా ఫ్రై చేసుకోండి. అంతేనండి. ఇలా ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బూందీలో వేసేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసేసేయండి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి ఉప్పు, కారం వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ వరకు వేసానండి. మీరు ఎంత స్పైసీగా తినగలరో మీ స్పైసీనెస్కు తగ్గట్టుగా వేసుకోండి. పావు టీ స్పూన్ వరకు వేయించి పొడి చేసిన జీలకర్ర పొడిని వేసుకోవాలి. ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసేసేయండి. రుచికి సరిపడా ఉప్పుని వేయండి. ఫ్రెండ్స్, మనం ముందుగానే ఉప్పు వేసాం పిండి కలిపేటప్పుడు. సో ఇప్పుడు కొంచెం వేసుకోండి. ఇలా ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని మనం సర్వ్ చేసుకోవడమేనండి. ఇది మనం 10 to 15 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.